మీ ఊరు తెలియదు వాళ్ళకి, మీ ఇల్లు తెలియదు వాళ్ళకి, మీ ఇంటికి ఏ రోజు రాళ్ళు వాళ్ళకి. ఏమండి, వాళ్ళకు ఫోన్లు చేస్తుంటాం, వాళ్ళకు కానుకలు పంపిస్తుంటాం, అక్కడికి నెలకు ఒకసారి వెళ్తూ ఉంటాం. మీరు కాదులండి, కొన్ని ఏరియాలో మేము వెళ్ళినప్పుడు జరిగేది నేను చూస్తూ ఉంటాను. కానీ మీ భూమిలో, మీ సంఘంలో, మీ పరిచర్యలో ప్రియులారా, మీ సేవకుడు శ్రద్ధ పుచ్చుకొని 3 దినాలు ఉపవాస ప్రార్థనలు మీ కొరకు ఏర్పాటు చేశాడు. సర్వ విషయములో ఏం కలగబోతుందంటే మేలు కలుగును. సర్వ విషయాలలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, మేలు కలుగును. గోడలు లేపుతాడు, కిటికీలు పెడతాడు, పూత పనులు అవుతా ఉన్నాయి, పైన పిల్లలు లేపుతాడు, ఆ పైన స్లాబ్ పడుతుంది, ఆ పైన పులిపీట కడతారు, కింద ఇల్లు నివాసం సేవకులకి, పైన గొప్ప మందిరాన్ని ప్రియులారా, సర్వ విషయములో దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. మరి భూమి విషయములో, విశ్వాసుల విషయములో సేవకుడు శ్రద్ధ పుచ్చుకున్నప్పుడు మీరు సంఘ విషయంలో ఏం చేయాలంటే దేవుని పని విషయంలో శ్రద్ధ పుచ్చుకోవాలి. నేను చాలా సంతోషపడేది ఏంటంటే సేవకులు ప్రియులారా స్లోగా నెమ్మదిగా ప్రధానంగా ఉన్న అన్ని విషయాలు ఆచితూచి అడుగేస్తాడు. చూడండి, కీబోర్డు లోకస్తులు కాకుండా సేవకులకు అప్పగిచ్చాడు, పనిని వాళ్ళ పాపకు అప్పగిచ్చాడు. నమ్మకంగా ఎవరెవరిని పిలవాలో మంచి సేవకులతో సహవాసం భాస్కర్ గారితో. నేను అనేది ఏంటంటే ప్రియులారా, అతడు దైవజనుడు ఏనేదో చెప్పుకొని వెళ్ళిపోకుండా కొంచెం సేవకుడిని, సంఘాన్ని ప్రియులారా కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టుకొని వెళ్తాడు. చూడండి, ఆయన ఈ ప్రాంతంలో శ్రద్ధ పుచ్చుకుంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు ఉంటే బాగుండు, నేను వచ్చినప్పుడు ఆయన ఉండడు, మంచిది లేరా. పౌలు ప్రాంతంలో ఉండడాన్ని బట్టి పైన బిల్డింగ్ ఎక్కి ప్రార్థన చేస్తుంటే నేను సిస్టర్స్ కోలాటంగా చాలా ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని మేము చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఒక దైవజనుడు శ్రద్ధ పుచ్చుకుంటున్నాడు, ఇక్కడ ఒక సేవకురాలు ప్రియులారా మరొకరించి ప్రార్థించి సర్వ విషయాల్లో శ్రద్ధ పుచ్చుకుంటుంది. చాలా మందికి దూరపు కొండలు నునుపు భాస్కర్ గారు, ఇక్కడ చేతులెత్తి ప్రార్థిస్తున్న సేవకుడు, సేవకురాలు, 24 గంటలు కంటి ముందు కనబడుతున్న సేవకులు, పిల్లలు కనబడు, దూరపు కొండలు నునుపు. నేను వచ్చి ప్రార్థన చేసి ఏదో మీరు పెట్టే కోడి మాంసాలు ఏమండి ఇవి తినేసి నేను వెళ్ళిపోతాను, మీ విషయంలో మరలా మర్చిపోవచ్చు, నేను ఏదో గుర్తుంటే ప్రార్థన చేయవచ్చు. నేనంటాను, ఇక్కడున్న స్థానిక సేవకులు ఈ 3 దినాలు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు అంటే ప్రియులారా, ఇది మీకు సర్వ విషయాలలో ఏం కలగాలి అని అంటే మేలు కలగాలని. ఏంటంటే ఇవి ప్రియులారా సంతోషమును, ఉత్సాహమును ఇచ్చే పండుగలై ఉన్నవి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. మీ కుటుంబాలకు, మీ ఆధ్యాత్మికమైన జీవితాలకు దేవుడి పండుగలు అంటున్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థనలు కాదు కానీ ఉపవాస ప్రార్థన పండుగలు అంటాను. ఆమేన్ చెప్దాం అందరం. పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి, మనం పండుగలో ఉన్నామని చెప్పండి. నవ్వుతా, చిరునవ్వుతో చెప్పండి, అందరితో నవ్వుకుంటా చెప్పండి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఆహ్లాదకరమైన పండుగ, ఇది సంతోషాన్ని ఇచ్చే పండుగ, ఇది ఆశీర్వాదాన్ని కురిపించే పండగ, ఇది అద్భుతాలు చేసే పండగ ఉన్నది. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అయితే ప్రియులారా, మనం ఈరోజు ఈ పండుగల్లో సేవకులు శ్రద్ధ పుచ్చుకుంటగా సర్వ విషయాల్లో దేవుడు చేసే కార్యాలు, మేలులేంటో నేను ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా కీర్తన 65 కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 65 కీర్తనలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్ చెబుదామండి. ఇప్పుడు సబ్జెక్ట్ వారీగా చెప్పేస్తా నేను. చూడండి, ఎక్కడికి వెళ్ళకుండా టయానికి ముగిచ్చేస్తాను. 10 లోపల, నాకు 9కి ఇచ్చారు, 10 లోపల ముగిస్తాను. ప్రియులారా, బైబిల్లో ఇందాక గుర్తుపెట్టుకోండి, ఉపవాస సంతోషం ఇచ్చే ఉపవాస ఫలాల పండుగలు. అయితే ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా దైవజనులు ప్రియులారా ఈ పండుగలను శ్రద్ధ పుచ్చుకొని సర్వకార్యాలు జరగాలని. నేను వస్తున్నప్పుడు
సహోదరి అక్కడ ఎంట్రన్స్ లోనే ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేయమంది. రాము గారి పక్కన, పేరు తెలీదు. నేను అన్నాను వచ్చేటప్పుడు, అయ్యా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాలే అన్నాను. ముందుగా పైకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏం ప్రార్థన కోరుకున్నారో ఇక్కడ ప్రసంగ 5:9 ప్రకారంగా సేవకులు ఏర్పాటు చేశారుగా. సర్వ విషయములో దేవుడు ఏం చేస్తాడంటే శ్రద్ధ పుచ్చుకొని ప్రతి కార్యాన్ని మేలుకరంగా చేస్తాడు. ఈరోజు ప్రసంగం చేయటానికి వచ్చిన నేను కూడా ప్రియులారా మేలు పొందుకొని సర్వ విషయాలలో ఇక్కడి నుండి నేను వెళ్ళుదునుగాక. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మనం కూడుకొని ప్రార్థించినప్పుడు సేవకులు ఏర్పాటు చేసిన కూటములనంట, ఈ 65వ కీర్తన 2వ వచనములనంట ఆయన ప్రార్థన ఆలకించేవాడు. స్తోత్ర. ఆయన నేనేదో చెప్తే మీరేదో విని వెళ్ళకుండా కొంచెం గుర్తుండేటట్లుగా 3 విషయాలు, ఇంక 3 విషయాల దగ్గరికి వస్తాను. ఈ రిఫరెన్సులు చెప్పి ప్రియులారా మీకు అర్థమైంది. ఈ రిఫరెన్సులు చెప్తే 65:2 ఏమన్నాడంటే, ప్రార్థన అంటే ఒక కీర్తనాకారుడు అంటాడు దేవునికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన ఏమని పిలుస్తున్నాడంటే ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన ఆలకించువాడా అంటే దానికి అర్థమైందో తెలుసా? ప్రార్థన ఆలకించువాడా అంటే ఎవరు గర్భఫలం కొరకు అడిగినా, ఎవరు అప్పుల కొరకు అడిగినా, ఎవరు అసమాధానాల కొరకు అడిగినా, ఎవరు రక్షణ కొరకు అడిగినా, ఎవరు బిడ్డల కొరకు అడిగినా, ఎవరు భర్తల మార్పు కొరకు అడిగినా, ఎవరు దేశం రక్షణ కొరకు అడిగినా, రాష్ట్రం కాపుదల కొరకు అడిగినా, ఎలాంటి గడ్డు మొండి సమస్యల కొరకు అడిగినా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కార్యాన్ని, ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఈ 65:2 చెప్తూ ఉంటే ఈరోజు ప్రియులారా అద్భుతంగా మీరు ఈ 2వ రోజు రాత్రి చేస్తున్న ప్రార్థన నా దేవుడు ఆలకించునుగాక, చేరునుగాక. దేవుని వాక్యంలో అంటున్నాడు భక్తుడు, ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే లైన్లో, సర్వశరీరులు నీ యొద్దకు, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదురు. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదురు అంటే అద్దంకిలో ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్లో ఉన్న ఈ సంఘము దేవుని యొద్దకు వచ్చింది. చప్పట్లు గట్టిగా కొట్టి మాకే. ఈ 2వ రోజు సేవకుడిగా ఈ సంఘాన్ని దేవుని యొద్దకు చేరుస్తూ ఉన్నాను. స్తోత్రం చెల్లిదా. ఒక అద్భుతమైన మాట మరొకటి ఏమిటంటాడంటే సామెతలు 15:29. 15:29. నేను 3 విషయాల దగ్గరికి రాలేదు ఇంకా. 15:29 చదువు తల్లి. భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఇందాక ఆలకిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? ఆలకేయటం వేరు. ఆలకేయటం అంటే కొంచెం ఉండండి వినబడట్లేదని ఆలకేయటం. రెండోది ఏంటంటే అంగీకరించటం. ఆమేన్ చెప్పండి. ఒక చిన్న ఒక్క విశ్వాసంతో కొంచెం కళ్ళు మూసుకొని మీ తలలు పైకెత్తి కుడి చేయి పైకెత్తండి. నా మాట కాకుండా సామెతలు 15:29 ప్రకారంగా 15:29 జ్ఞాపకం చేసుకొని తల పైకెత్తి చేయి పైకెత్తి ప్రార్థన అంగీకరించువాడా, ఈ ఉపవాస ప్రార్థనలో మా సమస్యతో మేము వచ్చాము, మా సమస్య మీరు అంగీకరించమని అడగండి. మీ సమస్య మనసులోకి తెచ్చుకోండి ఒకసారి. నీ భర్త సమస్య, నీ పిల్లల సమస్య, నీ అప్పు సమస్య, నీ సేవ సమస్య, మీ మందిరం కట్టుబడి ఆగిపోయిన సమస్య, ఒకవేళ సేవలో వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా ఒక్కసారి విశ్వాసంగా ఈరోజు ఈ సామెతల గ్రంథ ప్రకారంగా దేవుడు మీ హృదయములో, మీ ఇంటిలో ఉన్న మొండి సమస్యను యేసు నామములో అంగీకరించునుగాక. అంగీకరించినందుకు చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా కొట్టండి. నేను కూడా ఇక్కడ నిలవబడి భాస్కర్ పాస్టర్ గారు నా సమస్యను దేవునికి అప్పగిచ్చాను, అంగీకరించును అన్నాడు కదండి. అంగీకరించేశాడు ఆయన, అంతే. ఇప్పుడు మీరు ఏం చూడాలంటే విడుదల కొరకే చూడాలి. స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్లో ఈ 18వ కీర్తన 6వ వచనములు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన తన ఆలయములో నుండి ఆలకించాడు. ఎక్కడి నుండి? ఈరోజు మనము శ్రమలతో వచ్చాము, ఆయన ఆలకించే
అంగీకరించాడు. ఎక్కడ నుండి అంటే క్లియర్గా ఇప్పుడు చెప్పేశాడు, మందిరములో నుండి. ఆమేన్ చెప్దాం. సేవకులు నడిపించిన ఆరాధన మందిరములో నుండి ఆయన అంగీకరించాడు. సేవకులు చేసిన ప్రార్థన మందిరములో నుండి అంగీకరించాడు. ఇప్పుడు ఎత్తబడిన కానుకలే కాదు కానీ ఇంకా దేవుడు ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఇక్కడున్న ఈ చిన్న సంఘములో తండోపతండముగా ఆయన కానుకలను దండిగా ఆయన నడిపించునుగాక. ఎందుకంటే ఆ మాటలు అన్నాడు కదా, తన ఆలయములో నుండి ఆయన ఏం చేస్తాడంట. ఇప్పుడు ఆలయములో మనం చేసినవన్నీ ఏం చేస్తున్నాడు? అందరు చెప్పాలి. ఆలయములో మనం చాలా మంది ఆలయానికి రారు, మందిరానికి రారు. ఏమ్మా కూర్చోండి. మందిరానికి రారు, ఆలయానికి రారు. ఏమండి, చాలా మంది ప్రియులారా ఈ బ్రేక్ డాన్సులు పిల్లలకి, కరాటీలు నేర్పించటం, క్రైస్తవులు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి చెడగొట్టడం, కరాటీలు నేర్పించటం, బ్రేక్ డాన్సులు నేర్పించటం. ఏమండి, స్టేజీల మీద డాన్సులు వేయటము, స్టేజీల మీద డాన్స్. ఇప్పుడున్న మన మాస్టర్ గారు ఉన్నారు, ఆయన డ్రామా ఆర్టిస్ట్, మీ అందరికీ తెలుసు. ఆయన మంచి యాక్టర్ కూడా, సినిమా యాక్టర్ గారు కూడా. మీకు తెలుసయ్యా, గాయకులు కదా ఆయన, మీకు పరిచయమేనా? ఓకే, మంచిది. నేను అంటాను, ఆయనే కాదు వాళ్ళ పిల్లలు కూడా నేను అక్కడక్కడ విన్నాను. ఏంటండి వాళ్ళ పిల్లలు డాన్సులు వేసేవాళ్ళు, ఈరోజు ఎంత నమ్రతగా మీ మందిరంలో పరిచర్య చేస్తున్నారు, ఎంత సేవ చేస్తున్నారు. రాత్రి 25 కార్యక్రమం జరిగింది, మందిర వార్షికోత్సవం. ఒక చిన్న పరలోక పట్టణం అనుకున్నారు, సేవకులే 50-60 మంది వచ్చారు. 25వ తారీఖు రాత్రి మేము కట్టిన మందిరం ఒకటి లైవ్ కూడా ఇచ్చాం. విషయం ఏమిటంటే, అందులో పరిచర్య వాళ్ళు చేస్తూ ఉంటే, మందిరంలో ప్రియులారా దేవుడు మనవి మందిరంలో మనం ఏది చేసినా ఆయన ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నీ మందిర ఆవరణలో భక్తిహీనులతో గడుపుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము, 1000 దినాలు గడిపినంత శ్రేష్టము. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. ఇప్పుడు వస్తున్నాను సబ్జెక్టుకు ప్రియులారా. అదేంటంటే, మనం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, సేవకులు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస పండుగల్లో మనం కలుసుకున్నట్లయితే, మనం ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు, ప్రార్థన ద్వారా జరిగే ఒక 3 కార్యాలను ప్రియులారా ఈరోజు నేను మీతో పంచుకుంటాను. 3 కార్యాలు. ఆమెన్ చెప్పండి అందరూ. నేను 3 కార్యాలు అంటూ ఉండగానే మీరు ప్రియులారా మీ మనసుల్లో అనుకోండి, ఏ కార్యం మీకు నెరవేర్చబడాలో. మంచి పెళ్లి సంబంధాలు రావాలేమో, బ్యాంకుల్లో లోన్ పెట్టారేమో, ఒకవేళ స్థలం కోర్టులో ఉన్నదేమో, ఒకవేళ మీ కుటుంబాల్లో అసమాధానం ఉందేమో, ఒకవేళ మీరు సగంలో మందిరం ఆగినట్లుగా మీ నివాసాలు ఆగిపోయిందేమో, ఒకవేళ వ్యతిరేకంగా మీకు ఎవరైనా ఉన్నారేమో, మీరే వ్యతిరేకంగా ఉన్నారేమో. చాలా మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటారు. లేదు, నీవే వ్యతిరేకంగా ఉన్నావేమో. దేవుని వాక్యములో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఈ ఉపవాస పండుగల్లో ప్రియులారా, మరి నిరీక్షణ్ ప్రసాద్ గారు పుచ్చుకున్న ఈ శ్రద్ధ విషయంలో సర్వ విషయాల్లో ఏమి మేలు కలిగిద్దంటే 3 విషయాల్లో. నెంబర్ వన్ ఆదికాండము 20వ అధ్యాయము బైబిల్ గ్రంథములో నుండి 3 విషయాలు క్లుప్తంగా చెప్పి ఇంకొక 10-15 నిమిషాలు కూడా ప్రార్థన చేద్దాం. ముగింపులో కూడా ఆదికాండం నాకు బాగా నచ్చింది. మీ ప్రార్థన ఒక్కొక్క అంశం మాలాగానే చేశారు. నిరీక్షణ్ ప్రసాద్ గారు అంటాడు, మీ దగ్గరే మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు అంటాడు. ఆల్నైట్ ప్రేయర్లో తెల్లారేదాకా ఉండేవాడు. నేను అదే ఇక్కడ కూర్చొని ఆలోచించాను. తెల్లారేదాకా 5 గంటల వరకు కూడా ఆ ఉపవాస ప్రార్థనలో కరుణా కాలనీలో, అప్పుడు చిన్న మందిరం, అప్పట్లో, ఇప్పుడు పెద్ద మందిరాలన్నీ కట్టాం. కానీ అప్పుడు ఉన్నాడు చిన్న మందిరంలో, ఇప్పుడు పెద్ద మందిరాలు కట్టుకున్న తర్వాత కూడా అలాగనే ఉన్నాడు. ఆ ప్రార్థన, మీతో మా సహవాసము ప్రియులారా, మేము ఇక్కడికి వచ్చి ఎదగటము అంటున్నాను. బైబిల్లో
ఆదికాండం అంటే మీరు చేసిన ప్రార్థన నాకు బాగా నచ్చింది. ముగింపులో కూడా ఒక 10 నిమిషాలు మరలా మనం ప్రార్థన చేద్దాము. 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, కాబట్టి ఆ మనుష్యుని భార్యని తిరిగి అతన్ని అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదు. ఆ కింద వచనాలు పై వచనాలు స్టోరీ జరిగింది, అదంతా మీకు తెలుసు. అబీమెలెకు అనే రాజు అబ్రహాం యొక్క సతీమణిని తీసుకొని అతడు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ప్రియులారా ప్రార్థన చేస్తాడు. అప్పుడు కింద వచనాలు దేవుడు స్వప్నం ద్వారా అతనితో మాట్లాడి, చాలా మంది దేవుడు మాట్లాడు, దేవుడు కనపడు అంటాడు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, చదవద్దు. ఏమంటాడంటే, పూర్వము పితరులతో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు అంతమంది కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా దేవుడు ఏమవుతున్నాడంటే మాట్లాడతాడు. అప్పుడు స్వప్నము ద్వారా దేవుడు అంటున్నాడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, అతడు ప్రార్థన చేస్తే నువ్వు సస్తావు. అంటే అర్థమైందంటే ఉపవాస సంతోషం ఇచ్చే ఫలాల పండుగలో మీరు ప్రార్థన చేస్తే ప్రియులారా, ప్రార్థనలో కలుసుకుంటే నెంబర్ 1 మీ కార్యాలు, మన కార్యాలు, సంఘ కార్యాలు బ్రతుకుతాయి. నిర్జీవంగా ఉన్న మీ జీవితాలు, నలిగిపోతున్న మీ బ్రతుకులు, నిరాశగా ఉన్న మీ యొక్క ప్రియులారా ఆధ్యాత్మికమైన జీవితాలలో దేవుడు ఏం చేస్తాడంటే బ్రతుకనిస్తాడు. ఇందాక ఆరాధనలో సేవకులు అన్నారు కదా, ఇదిగో చిగిరింప చేయి ప్రభువా అన్నాడు. అంటే దేవుని వాక్యములో నుండి ఆయన మాట్లాడే వాక్యం ఏమై ఉన్నదంటే, ఈ ప్రార్థనల్లో మొదటి ఆశీర్వాదము ఏమై ఉన్నదైతే, మీరేమైతే ప్రతిష్ఠించుకున్నారో, ఏ కార్యం కొరకైతే మీరు అవలంబించుకొని ఏర్పాటు చేశారో, నా దేవుడు బ్రతికిస్తాడండి. ఆమేన్. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. మన కార్యాలు బ్రతుకుతాయి, మన కార్యాలు నిలబడతాయి. బ్రతుకును అన్నాడు అంటే మన కార్యాలకు దేవుడు ఏమిస్తాడు, ఏం పోస్తాడు అంటే జీవాన్ని పోస్తాడు. అతడు ప్రవక్త, అబ్రహాం గురించి అంటాడు. మరలా ఇంకొక మాట ఏమన్నాడంటే, అతడు ప్రార్థిస్తే నువ్వు చస్తావన్నాడు. సేవకుల్ని ఎప్పుడు కూడా మనం దుఃఖపెట్టకూడదు. సేవకునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏది మనం చేయకూడదు. సేవకుడు బాధపడకూడదు. సేవకుడు ప్రియులారా పని పెట్టుకొని అలసట చెందకూడదు. మీ మధ్య మీ కొరకు చేతులెత్తి ప్రార్థించేవాడు, అతగాడు ప్రార్థిస్తే, దైవ సేవకురాలు చేతులెత్తితే, వారి కుటుంబం మీ కొరకు మొరపెడితే, ఈ ఫలాల ఉపవాస పండుగల్లో ప్రియులారా దేవుడు ఏమిస్తాడంటే మీ కుటుంబాల్లో బ్రతికే కార్యాలను బ్రతికేటట్లుగా చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. అతడు ప్రార్థిస్తే బ్రతుకుతారు అంటే ఈరోజు ఈ మందిరములో ఏర్పాటు చేసిన ఉపవాస పండుగల్లో మీ కార్యాలు బ్రతుకుతాయి. అంటే మీరు ప్రార్థించినప్పుడు మీరు బ్రతుకుతారు. ఒక మాట చెప్పాలంటే, మీరు ప్రార్థన చేస్తే స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవునామాన్ని మహింపరుద్దామండి. ఆ 2 రాజులు 4:7 అంటారు కదా, చదవబోకండి, రాసుకోండి. 2 రాజులు 4:7 ఏమని రాయబడిందంటే ప్రియులారా, ఆ నూనెని అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానిలో మీరు మీ పిల్లలు ఏమన్నాడంటే బ్రతకండి అన్నాడు. స్తోత్రం చెప్తారా? నూనె అమ్మండి అమ్మా, మిగిలిన దానిలో వాళ్ళు ఏమనుకున్నారు, అప్పు తీరితే చాలు, అవమానం పోతే చాలు, మా పిల్లలు ఇంట్లో ఉంటే చాలు. నూనె అమ్ము అంటే ఏంటంటే వాళ్ళకి బిజినెస్ని దేవుడు దీవించాడు. వారి పిల్లలు ఆమె ముందు ఉంచాడు. తర్వాత అప్పు తీరిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, మిగిలిన దానితో ఆమె పిల్లలు ఏమయ్యారంటే వారు బ్రతికారంట. గట్టిగా స్తోత్రం చెల్లిదా. నేనంటాను మిగిలిన కాలాలు, బాగా వినండి, మిగిలిన కాలాలు ఈ 2024లో 11వ మాసంలో ఉన్నాం. ఇంకొక నెలే ఉన్నది, కొత్త సంవత్సరం రాబోతున్న. మిగిలిన సంవత్సరం, మిగిలిన కాలాలు మీ కుటుంబాల్లో ప్రియులారా నిర్జీవంగా ఉన్న ఈ సంవత్సరపు కార్యాలన్నీ కూడా నా దేవుడు బ్రతికించబోతూ ఉన్నాడండి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి.
అక్కడ ఇంకొక మాట చూస్తే ఆ వచనాల్లో నూనె నిలిచిపోయినా నూనె ఆగిపోయినా, సందీప్, నూనె నిలిచిపోయిను అని ఉంది. అంటే అర్థమైంది, ఆశీర్వాదము ఆ కొండలో నిలబడిపోయింది. ఈ మందిరములో ఆశీర్వాదము నిలబడిపోవునుగాక. కొండలో ఎలాగ నిలబడిపోయినదో అలాగ కొత్త కొత్త వస్తువులతో, కొత్త కొత్త పనులతో, కొత్త కొత్త అభిషేకములతో ఈ మందిరం అంతా కూడా, మందిర కార్యాలన్నిటిని కూడా ఆశీర్వాదము నిలబడునుగాక. ఈ మందిరానికి వస్తున్న మీ కొండలు, మీ గుడారాల్లో ఆశీర్వాదము నిలిచిపోవునుగాక. ఎంత గొప్ప సంగతి! మనం ప్రార్థిస్తే బ్రతుకుతామంట. మోషే ప్రార్థన చేసినప్పుడు అంట, ఊరికి రాసుకోండి, 14:22లో నీళ్లు గోడవలే. నిర్గమ 14:22లో నేను ఎక్కువ రిఫరెన్స్లతో వెళ్ళిపోతుంటా. నిర్గమ 14:22లో నీళ్లు గోడలుగా నిలబడినాయి అంటే ఎంత అద్భుతం చూసారా? గోడ కడితేనే గోడలు పగుళ్ళు వస్తున్నాయి. హైవేలో గోడ మందిరం కట్టాం, హైవే దెబ్బకి ఒంటరాయి గోడ కట్టాం ఒకటి. ఆ ఒంటరాయి గోడ కట్టిందంత పగుళ్ళు వస్తుంది. ఎన్ని మూలమట్టాలు, ఎన్ని దారాలు, ఎంత మంచి సిమెంటు, ఎంతమంది బేల్దారులు కట్టారు. కానీ మోషే గారికి ఏ బేల్దారు లేదు, మూలమట్టం లేదు. ఆయనకు ఉన్నదంతా ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నేను నీ ఎద్దకు వచ్చాను, నువ్వు ఆలకి అంగీకరి, ఈ నీళ్లను గోడలుగా నిలబెట్టు అన్నాడు. ఆమెను చెప్దామండి. నేనంటాను, మీరు నీరు కారిపోయారు, నా దేవుడు గోడల్లాగా నిలబడతాడు. బైబిల్లో మనం చూస్తే ఆ 14:24లో ప్రియులారా, ఆ దండునంతా కలవరపరచునని ఉంది. 14 బైబిల్లో 24లో ఐగుప్తు దండునంట కలవరపరచను. కీర్తన 76:6లో రాస్తాడు కదా, ఆ రథసారుదులకు 76:6 కీర్తన 76:6లో రథసారులకు గాఢ నిద్ర కలుగజేశాడంట. ఈ ఐగుప్తు దేశంలో ఇప్పటికీ ఇజ్రాయేలీలు యుద్ధం చేయటంలో ఎంత గొప్పవాళ్ళో, ఐగుప్తి దేశంలో ఉన్నవారు గుర్రాలు, రథాలు నడిపే వాటిలో గొప్పవారంట. ఈ మధ్యకాలంలో ఫ్లైట్ నడిపే పైలట్లో నెంబర్ 1 స్థానంలో ఐగుప్తులో వ్యక్తి వచ్చాడంట. అంటే గిన్నిస్ బుక్ ఎక్కించారంట ఆయన్ని. ఈ సముద్రంలో వీళ్ళను పట్టుకోవటానికి ఈ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఈ రథాలు నడిపిస్తున్నప్పుడు అంట మంచి చాకుచాతుర్యంతో, మంచి నైపుణ్యంతో ఆ రథచక్రాలు గట్టిగా, ప్రియులారా, పరమగీతాల్లో కూడా దీన్ని పోలుస్తాడు. విషయం ఏమిటంటే, ఈ ఐగుప్తు రథాలు ఇశ్రాయేలీల మీదకి వస్తున్నప్పుడు అంటే దేవుడు ఏం చేశాడంటే, ఇలా కాదనుకొని ఆ రథసారిది కంటే గాఢ నిద్ర వచ్చేసిందంట. రథం స్లో అయిపోయిందంట. ఇప్పుడు ఆ రథసారథి గుర్రక పెడుతున్నప్పుడు గుర్రం కూడా ఏమైపోయింది చెప్పండి? గుర్రం కూడా ఏమైంది? నేనంటాను, మీ ఇంటి మీదకి ఫోర్స్గా వస్తున్న శోధన నా దేవుడు ఈ కోటాల్లో స్లో చేయబోతున్నాడు, ఆగిపోబోతూ ఉన్నది. ఆ తర్వాత అక్కడ అంటాడు, నిర్గమాలోనే అంటాడు ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే 14:25లో వాళ్ళు అనుకుంటున్నారంటే దేవుడు వీరి పక్షమున యుద్ధము చేస్తున్నాడని. ఏమంటున్నాడండి అంటే, ఇశ్రాయేలీల పక్షమున యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదుము రండి అని వాళ్ళు పారిపోయారంట. చప్పట్లు గట్టిగా కొట్టి మగింపరుద్దాం. కొట్టాలి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆత్మతో నింపబడి చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం. ఈరోజు ప్రార్థన ద్వారా మన కార్యాలు బ్రతికేటట్లుగా, కుటుంబాలు బ్రతికేటట్లుగా, ప్రాంతం బ్రతికేటట్లుగా. హల్లెలూయా. బైబిల్లో చూస్తున్నాం, ఒకటి, ప్రార్థన ద్వారా మన కార్యాలు బ్రతుకుతాయి. ఈరోజు మీరు ఏ కార్యం బ్రతకాలనుకున్నారో ఆ కార్యం తప్పకుండా దేవుడు బ్రతికిస్తాడు. ఆమేన్ చెప్దాం అందరు. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళకు కూడా చెప్పండి విశ్వాసంగా, మీ కార్యం బ్రతుకును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాకు కూడా ఎవరైనా చెప్తారా? ఇర్మియా గారు లెగిసి వచ్చి ఒక మాట చెప్తే, మీ కార్యము బ్రతుకును గాక అని ఒక మాట, ఒక సాక్ష్యం చెప్తాను నేను. సేవకులు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, కూర్చోండి. అయ్యగారు అన్నాడు కదా, యేసు నామములో మీ కార్యములు. కొంతమంది ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి విమర్శిస్తున్నాడు, పక్కన వాళ్ళకి చెప్పేది ఏంది, అదేంది, ఇదేంది. నేను అన్నాను, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎవరిని దీవిస్తావో, మీరు పక్కన ఏమన్నా మనుషులను కూడా మనం ఏం చేయాలి,
దేవుని దయ కావాలి, మనుషులు. ఇప్పుడు అయ్యగారు మీ కార్యములు బ్రతుకును అంటే నేను ఈ కట్టడాల్లో ఆగిపోయి కొన్ని 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 పనులు ముందుకు వెళ్ళాల. నేను ఒక చిన్న స్టూడియో కట్టుకోవాలని ట్రై చేస్తున్నాను. ఆ మెటీరియల్ అన్నీ కొన్నాను. తర్వాత ఒక ఇన్నోవా కారు కొత్తది 32 లక్షలు. డాక్టర్ గారు అన్నాడు, 2 వాల్స్ మెత్తబడిపోయింది నీకు, ఆ వాల్స్ 2 స్టంట్లు వేసాము, షుగర్ ఎక్కువైతే ఇంకొంచెం లోపలికి అక్కడ కూడా మెత్తపడవచ్చు, అక్కడ మళ్ళీ స్టంట్ వేయాలి, ఇలా వేసుకుంటూ వెళ్తే ఒకరోజు సర్జరీ ఓపెన్ చేయాలి అన్నారు. నేను అంటాను, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సేవకుడు అన్నాడు కదా, బ్రతుకును నీ కార్యాలు అన్నాడు. నా మనసులో నేను అనుకున్న ఈ 3 మొండి కార్యాలు బ్రతుకును గాక, జీవింప చేయును గాక, నా దేవునికి సమస్తము సాధ్యమవును గాక, అద్భుతము జరుగును గాక అంటున్నాడు దేవుని వాక్యములో. ప్రార్థన ద్వారా ఒకటి మనం బ్రతుకుతాం. 2, 3 చెప్పి నేను ముగిచ్చేస్తాను. 9:30 అయింది ప్రియులారా. 2 చూద్దాం. 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం. 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతాం. 1 ఉపవాస ప్రార్థన ద్వారా మనం బ్రతుకుతాం, మన కార్యాలు బ్రతుకుతాయి. మీ యొక్క ఆత్మీయ స్థితిలో మీరు బ్రతుకుతారు, మీరు నిలబడతారు. ఈ సేవ, ఈ సంఘంలో పనులు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగింది. నేనేమనుకుంటూ దిగానంటే, ఇంకోసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు పైన మందిరం ఉండాలయ్యా, పులిపీట మీద నుండి వాక్యం చెప్పాలి. ఈసారి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి లైవ్ ఇవ్వాలి, ఇప్పుడు షూటింగ్ కాకుండా లైవ్ ఇవ్వాలి అనుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా నా అయ్యగారు ఇప్పుడు కూడా వస్తుందా? ఇస్తున్నారు, ఓకే, మంచిది, చాలా సంతోషం. మేము తీసుకురాలేదు లైవ్ ఇవ్వటానికి, ఏమిటయ్యా ల్యాప్టాప్ తీసుకురాలేదు, తెచ్చావా? ఓకే, మంచిది, చాలా సంతోషం. పాప ఇస్తా ఉంది, చాలా సంతోషం. స్తోత్రం చెల్లిద్దాం, మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు నేను అనుకున్నది, మనం అనుకున్నది బ్రతుకును గాక. 2వది ఏంటంటే 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం. 15 నిమిషాలు ముగిస్తాను. 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. చదువమ్మా. ఎబేజు గట్టిగా దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిత్యము ఆశీర్వదించి విశాలపరచి దయచేసి నాకు కీడు రాకుండా తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. అంటే ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే మీ అందరికీ తెలిసిన మాటే. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కొంచెం మర్మంగా లోతుగా తీసుకొని నేను 2వ మాట ముగిస్తాను ప్రియులారా. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. వేదనతో అతడు ప్రార్థన చేసినప్పుడంట అతని మనవిని దేవుడు ఏం చేశాడంటే ఆలకించి అతడు ఏమైతే అడిగాడో అది అతనికి దయచేసెను. ఏంటి 2వది ప్రార్థన ద్వారా దయచేసిందంటే కీడు రాకుండా ఆయన దయచేశాడు. స్తోత్రం. ఏమి రాకుండా? అందరు చెప్పాలి, ఏమి రాకుండా? కీడు కోరుకుంటామా, మేలు కోరుకుంటామా? చెప్పండి మీరు. కీడు కోరుకుంటామా, మేలు కోరుకుంటామా? కనీసం మనం భోజనాల్లో సాంబార్ వడ్డిస్తుంటే ఏమండి ముక్కలు వేస్తున్నారు అనుకోండి, మంచి ముక్కలు వేయండి అంటాం సాంబార్లో. అంటే సాంబార్లో ముక్కలు కూడా ఏంటి, మంచి ముక్కలు, మేలైన ముక్కలు, టేస్ట్ కలిగింది. కోరుకుంటారా? ఇక్కడ అంటాడు నా సరిహద్దులను విశాలపరచు. అతని ప్రార్థన గురించి ఎక్కువ చెప్పట్లేదు కానీ సరిహద్దులను ఏమన్నాడంటే విశాలపరచు అన్నాడు. ఎంత గొప్ప మనం చూడండి. కొంతమంది అయితే వాళ్ళ వరకే దీవించబడాలి, వాళ్ళ వరకే తినాలి, వాళ్ళ వరకే కూర్చోవాలి. బంతులో కూడా చూసారా, వాళ్ళు కూర్చోడానికి ముందు కొంచెం స్థలం అడుగుతారు, వాళ్ళు కూర్చున్న తర్వాత ఇంకొకరు కూర్చోకూడదు, వాళ్ళ మనుషులే కూర్చోవాళ్ళు వచ్చి. ఈ ట్రైనుల్లో కూడా ఇదివరకు, ఇప్పుడు ట్రైన్లో ఎక్కి ఎన్ని రోజులు అయిందో నేను, ఏమండి ఈ కారులో తిరగటాన్ని బట్టి. ఎక్కినప్పుడు ముందు ఎక్కంగానే ఏం చేస్తాడంటే కొంచెమే స్థలం, కొద్దిగా స్థలం అని కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కొంచెం బాగా ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ఎక్కారనుకోండి, వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఇతను ధారాళంగా కూర్చుంటాడు, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడు. కానీ ఎబ్బేజీ ఏమంటున్నాడు అంటే నా సరిహద్దులను విశాలపరచు. అంటే నా ఇంటి పక్కన అక్కన ఉన్నవారిని దీవించయ్యా, ఆశీర్వది అయ్యా, బలపరచయ్యా,
ప్రియులారా, ఇక్కడ సేవకుడు సేవకురాలు చేసేది ఇంటి పక్కన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా ఇక్కడ అంటున్నాడు, కీడు రాకుండా అన్నాడు. ప్రైజులా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ కూటాలకు ఉద్దేశం ఏమిటంటే, ఉపవాస ప్రార్థనలో రెండవది, మీ మీదకి దేవుడు కీడు మేము చెప్దాం. మాకు ఈ నవంబరు డిసెంబర్ వస్తే కొంచెం భయంగా ఉండేది. కొంతమంది కూడా అంటూ ఉంటారు, డిసెంబర్ వస్తే నవంబర్ వస్తే మా బంధువుల మధ్య మా కుటుంబాల్లో అలజడి జరిగిద్దండి అండి. మా దగ్గర ఒక సహోదరి ఉంది, ఆమె అంటా ఉంది, ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పింది ఆమె, ఈ డిసెంబర్ వస్తూ ఉంది, వెళ్తూ వెళ్తూ పరిచర్య చేసి గడపలో తచ్చెట్లాడుతూ ఉంది. ఆమె తచ్చెట్లాడుతూ ఉంది. ఏందమ్మా అన్నాను, ఈ రేపు డిసెంబర్ వస్తుంది పాస్టర్ గారు, 1వ తారీఖు కూడా ఇంకొక మందిరం వార్షికోత్సవం ఉంది మాకు. మొన్న 25 ఒకటి జరిగింది. ఈ 1వ తారీఖు ఇంకొక మందిరం చిన్నబాబు దగ్గర, ఆ మందిరం వార్షికోత్సవం ఉంటే దాని గురించి మాట్లాడుతుంటే అంటుంది, డిసెంబర్ వస్తే భయంగా ఉంది, మా కుటుంబాల్లో కీడు అలజడి జరిగిద్ది, పలాంది జరిగింది పలాంది జరిగిందని. చాలామంది అనుకుంటారు పండగ మాసాల్లో పండగ దినాల్లో ఈ పరిసర ప్రాంతంలో మీరు ఏ కీడును అనుభవిస్తున్నారు, ఏ కీడు చేత మీరు నష్టపోతూ ఉన్నారు. ఎవరో ఒక అతను ఫోన్ చేసి నాతో అంటా ఉన్నాడు, పలానా మందిరాన్ని ఆపేశారు కదా అంటా ఉన్నాడు. ఆయన పలానా మందిరాన్ని, అది ఏ మందిరమైనా ఉండని, అది ఆపేశారంటే అది అంత అవమానం దేవునికి, అవునా కదండి? మనకేముండాలంటే ఒక భారం బాధ్యత ఉండాలి. నేను అంటాను, ఎవరి కీడు మనం కోరుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి కీడును మనం ఎదురు చూడకూడదు. చాలామంది సేవకులు కూడా ప్రియులారా, ఇతరుల యొక్క కీడు, వేరే మందిరాన్ని చూసినప్పుడు దానికి శిరస్సు దేవుడే, దేనికి శిరస్సు దేవుడే. ఇర్మియా గారిని నడిపించేది దేవుడే, భాస్కర్ గారిని నడిపించేది దేవుడే, నన్ను నడిపించేది ఎవరై ఉన్నాడండి? అదే దేవుడు. మనము రోమపత్రికలో పౌలు గారు అంటాడు, కీడుకు ప్రతిగా ఎవరికి ప్రతి కీడు చెయ్యొద్దు. కీడు చేస్తే మీరు వారికి ఏం చేయమన్నాడు అంటే మేలు చేయమన్నాడు. కీడు చేస్తే ఏం చేయమన్నాడండి? మీరు మేలు చేయండి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులారా, ఒకవేళ మందిరానికి వెళ్ళకూడదు, మందిరంలో ఇది మంద కాదని ఎక్కడో కూర్చొని మీరు వింటూ ఉన్నా, ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు కదా. ఏదో కీడు మీ ఇంటి మీద ఉంది, ఏదో కీడు మీరు అనుభవిస్తున్నారు, ఏదో కీడులో మీరు చిక్కబడ్డారు. ఈ కీడు నన్ను ఏ దారి తీసిద్దో, ఏ నష్టపోతాను అని అనుకుంటున్నారేమో. నా దేవుడు నీ మీదికి కీడు రాకుండా కొత్త సంవత్సరం పండగ మాసాల్లో ఆయన జరిగించునుగాక, విడుదల అనుగ్రహించునుగాక. ఎబ్బేజు అంటున్నాడు, మనవి దేవుడు ఆలకించాడు. మీరు కీడును గూర్చి భయపడవద్దు. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట చూడండి అమ్మ, బైబిల్లో వాక్యం చదవండి మైకులో. నిర్గమ 32లో 14 చదువుదామా? 32లో 14వ వచనం, 32 నిర్గమకాండం 14వ వచనం, 14వ వచనం. అంతటా దేవుడు తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఇప్పుడు సంతాపడును. యోనా గ్రంథములనంట కీడు చేయక మానెను అంటాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. కీడు చేయక ఏమన్నాడండి? మానెను. గట్టిగా దేవుణ్ణి మహింపరుద్దామండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ బిడ్డల దాంపత్య జీవితాన్ని, మీ సేవా జీవితాన్ని, మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎవరైనా గలిబిలి చేసి కీడు తలపెడుతూ ఉన్నారేమో, నా దేవుడు కీడు చేయటము ఆయన నినివే పట్టణం మీద మానేసినట్లుగా ఇక నుంచి మీకు కీడు కలగదు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. యేసేపు కంటే ఆదికాండం 50 అధ్యాయము 20వ వచనం చదవబోకండి, తీయబోకండి. 50 అధ్యాయం 20వ వచనములో యేసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినము బహుబరజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు చేసిన. స్తోత్రం చెల్లిద్దా. ఒకవేళ మీరు కీడు అనుభవిస్తున్న చిన్న సంగమా, చిన్న మందా, కొద్ది మంది, ఈరోజు నా దేవుడు మీ కీడుని మేలుకరంగా మార్చునుగాక.
ఈ కూటాలు ముగిసేటప్పటికి మీ కుటుంబాల్లో ఓ మేలుని మీరు చూడబోతున్నారు. ఈ మందిరం ఆదివారపు ఆరాధనలో, చిన్న మందిరంలో, చిన్న ఆరాధనలోనే 3 రోజులు కూటాల్లో నాకు ఈ మేలు చేశాడండి, నాకు ఈ కీడు తొలగిందని మీరు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఆ సాక్ష్యంలో నేను ఉండాలని ఈరోజు మీరు మనవి చేసుకొని వెళ్ళండి ప్రియులారా. నా దేవుడు కీడును తొలగించి మీకు మేలు చేయునుగాక. మా బంధువులు అయిన వాళ్ళందరూ అన్నారు, పిల్లలు మన ఊరు, కులము, గోత్రం వదిలిపెట్టేసి నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళావు, సేవ చేస్తా ఉన్నావు, పిల్లల్ని ఎలా చదివిస్తావు, పిల్లలకి ఎలాగ పెళ్ళిళ్ళు చేస్తారా అన్నారు మా వాళ్ళందరూ. మా పాస్టమ్మ గారు అమ్మగారు కూడా అనింది, ఏందో ఆమెకు అప్పట్లో సంచి ఉండేది. రాము గారు మిస్సెస్ గారు పేరేందో అమ్మ, రెప్కమ్మ గారు, ఓకే, అప్పట్లో సంచులు పెట్టుకుంటారు, ఆ ఐడియా ఉంది కదండి. నా పెళ్ళైన కొత్తలో 30 సంవత్సరాలు దాటింది పెళ్ళయి, నాకు 33 వచ్చిందమ్మా, 33 వచ్చింది అనుకుంటా. మా అమ్మాయికి 32, 33 వచ్చింది. 33 సంవత్సరాలు పెళ్ళి, అప్పుడు పిల్లలు లేరు. ఈ సంచి దోపుకుని డబ్బులు ఇస్తాం, మాకు అప్పుడు చిల్లర డబ్బులు. మా అత్తగారు అనింది, ఏమో అక్కడికి ఒంగోలు వెళ్ళావు మా అమ్మాయిని తీసుకొని అని. ఈ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చూసినప్పుడు తల గోక్కుంటారు కదండి, గోక్కుంటే వీళ్ళు ఏం చదివిస్తావో, ఏం పెళ్ళిళ్ళు చేస్తావో, మన కుటుంబాలన్నీ చెప్పట్లేదు, లైవ్ వెళ్తుంది కాబట్టి అలా చేసాం ఇలా చేసాం అన్నీ కూడా మరి చాలా కీడు, చాలా శాపాలతో నింపబడి ఉంది అనింది. నా దేవుడిని అంగీకరించిన మా జీవితాల్లో ఈరోజు మా పిల్లలు ప్రియులారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. మా అమ్మాయి చెన్నైలో ఉంది. ఎందుకంటున్నానంటే మా అమ్మాయికి పెళ్ళి ఎలా చేస్తానా అనుకున్నాను. మా కూతురికి దినకరన్ గారు, మెడ్రాస్ వానగర్లో దినకరన్ గారి యొక్క దాని పేరేంటమ్మా, జీసస్ కాల్లో 100 ఎకరాల విస్తరణ అది. అందులో 8వ ఫ్లోర్, చాలా ఫ్లోర్లు ఉండి సినిమా యొక్క దాన్ని ఏమంటారండి, సినిమా స్టూడియో కూడా ఉండదు. అందులో ఎన్ని 100 స్టూడియోలు కట్టుకోవచ్చు. రామానాయుడు స్టూడియో లాంటి 100 కట్టవచ్చు ఊరు బయట. ఇప్పుడు అది మొత్తం బాగా పిలప్ అయింది. అందులో 8వ ఫ్లోర్లో 8వ ఫ్లోర్ సెట్టింగ్ వేసి మా అమ్మాయి పెళ్లి చేశారు. అయితే విషయం ఏంటంటే, ఎందుకు అంటున్నానండి ప్రియులారా, మన దేవుడు మన బిడ్డల మీద, మన జీవితాల్లో, మన సేవలో, నేను వచ్చినప్పుడు ఎంత పోటీయో సేవ, మన కులంగా అది ఇప్పుడు కులగజ్జి పెట్టింది చాలామందికి. దీన్ని ఏమంటారండి, కులగజ్జికి పెట్టింది. మా ఇంట్లో అందరూ ఉన్నారు, మా ఇంట్లో అందరూ ఉన్నారు. ఏమండి, ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు అందరూ. వాళ్ళందరికన్నా నేనే అనుకుంటా దేవుని అంగీకరించిన ఫస్ట్లో నేనే ఉన్నతమైన. కొంతమంది ఒంగోలు ప్రియులారా అంటే ప్రాంతంలో చాలా సమస్య, కీడు తలబెట్టారు. కానీ నా దేవుడు నేటి దినము ఏం చేశాడంటే కీడుని మేలుకరంగా మార్చి, ఈ ప్రాంతం, ఈ స్థలము ఏ కీడుతో ఉన్నారో నా దేవుడు మేలు చేయునుగాక. చెప్పండి పక్కన వాళ్ళకు, మీకు మేలు కలుగునుగాక. 3వ మాట చదవండి, ముగించేస్తాను ప్రార్థన ద్వారా. 3వ మాట 2వ రాజుల గ్రంథం. అమ్మ మైకు అలా ఆఫ్ చేయకుండా పెట్టుకో. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 5వ మాట చదవండి, ముగిస్తాను. 10 లోపల ఉన్నాం మనం. 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం త్వరగా, లేదా ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. నీవు తిరిగి నా ప్రజలకి అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి. ఇదండి ఇక్కడ ప్రార్థన, 3 దగ్గర ప్రార్థన. ఆదికాండం 27, మొదటి దినవృత్తాంతాలు 4:10. ఏమండి ఇప్పుడు 3వ ప్రార్థన ఏంటంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా కన్నీళ్లు విడిచి, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి, గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని పశ్చాత్తాపడి, ఈరోజు ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్లో మనం ఎలాగైతే ఈ యోధావారు ఉపవాస ఉత్సాహ దినాలు చాటించారో అలాగా మనము ప్రార్థన చేస్తున్నాము. అయితే అతడు ప్రార్థన చేసినప్పుడంట దేవుడు అతన్ని బాగు చేసెను. స్తోత్రం, గట్టిగా చెప్పండి, చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరచండి. 3వది ప్రార్థన ఏం చేసిద్దంటే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక అనారోగ్యాన్ని బాగు చేస్తుంది.
ఈరోజు నా దేవుడు బాగు చేయునుగాక, నీ అనారోగ్యమును బాగు చేయునుగాక, ఆర్థిక పరిస్థితిని బాగు చేయునుగాక, నీ ఇంటిలో నలుగురు ఉంటే ఒకరు చెడిపోయి ఉంటే ఆ బిడ్డని బాగు చేయునుగాక. ఏది చెడిపోయి స్థితిలో బాగుపడదనుకొని ఉన్నారో ఈ ఉపవాస పండగలో నా దేవుడు బాగు చేస్తాడు. అతడు అంటాడు, 3వ దినమున నేను మందిరమునకు ఎక్కిపోవదును. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. అంటే ప్రార్థన ద్వారా ప్రియులారా మనం ఏమవుతామంటే మనం బాగుపడతాం. దేవుడు బాగు చేస్తాడు. ఈ మందిరాన్ని బాగు చేయాలి. స్తోత్రం గట్టిగా చెప్పండి, చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరచండి. 3వది ప్రార్థన ఏం చేసిద్దంటే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక అనారోగ్యాన్ని బాగు చేస్తుంది. ఈరోజు నా దేవుడు బాగు చేయునుగాక, నీ అనారోగ్యమును బాగు చేయునుగాక, ఆర్థిక పరిస్థితిని బాగు చేయునుగాక, నీ ఇంటిలో నలుగురు ఉంటే ఒకరు చెడిపోయి ఉంటే ఆ బిడ్డని బాగు చేయునుగాక. ఏది చెడిపోయి స్థితిలో బాగుపడదనుకొని ఉన్నారో ఈ ఉపవాస పండగలో నా దేవుడు బాగు చేస్తాడు. అతడు అంటాడు, 3వ దినమున నేను మందిరమునకు ఎక్కిపోవదును. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. అంటే ప్రార్థన ద్వారా ప్రియులారా మనం ఏమవుతామంటే మనం బాగుపడతాం. దేవుడు బాగు చేస్తాడు. ఈ మందిరాన్ని బాగు చేయాలి. ఈ మందిరాన్ని ఏం చేయాలండి? బాగు చేయాలి. ఏమండి, నెలకింత వేసుకున్నారనుకోండి, కుటుంబం 10 కుటుంబాలు ఉంటాయా? 20 కుటుంబాలు ఉంటాయేమో. 20 కుటుంబాలు. మేము ఎలా చేస్తామంటే మనిషికి ఒక రాడ్డు, ఎంతో మనిషికి ఒక రాడ్డు, అంటే అవి 22, 24 ఎంఎంలు, 80 ఎంఎం రాడ్లు వేసింది కదండి మాస్టర్ గారు, వేసాం. ఒక రాడ్డు అప్పట్లో ఎంత అయిందో తెలియదు నాకు. మనిషికి ఒక రాడ్డు, మనిషికి ఒక 2 సిమెంట్ కట్టలు, మనిషికి ఇంత ఇటుకలంటే వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారండి? ఒక్కొక్కళ్ళు 20 కట్టలు, 10 కట్టలు. ఒక రాడ్ అంటే ఏమండి 10 రాడ్లు ఏమండి. ఒక్కొక్కళ్ళు ఒక లోడే తోలిచ్చేశారు. ఒక లోడే తోలిచ్చేశారు. ఒక లోడే నెలకొకసారి అంటే దేవుని మందిరాన్ని కట్టేశారు. నేను అబద్ధం చెప్పట్లేదు. పులిపేట మీద నిలబడి ప్రియులారా సేవకుడిగా అబద్ధం చెప్పట్లా. ఎప్పుడైతే సంఘం సహకరించిందో, ఇదివరకు వాళ్ళకు కారులు లేవండి, కార్లు కొన్నారు. ఇప్పుడు సొంత బిల్డింగులు కట్టుకున్నారు, కార్లు కొన్నారు. అప్పటి వరకు ఈ మందిరానికి సహకరించిన తర్వాత, అంటే మందిరానికి సహకరిస్తేనే దేవుడు చేస్తాడు అంటారేమో, వాళ్ళు మందిరానికి సహకరించారండి. మందిరములో నిన్న ఈ సంవత్సరంలోనే కదమ్మా, ఈ సంవత్సరంలోనే ఆడపిల్లలు ఏమండి, మగపిల్లలు అమెరికా, దుబాయ్, ఇంకా ఏదైనా దేశం గుర్తుకొస్తే చెప్పండి అమ్మా. ఏమండి, ఇప్పుడు నాకు ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే అమెరికా నుండి చేస్తారు. అమెరికాలో ఒక రాష్ట్రం, ఫలానా రాష్ట్రం, ఈ మధ్య వాళ్ళిద్దరు భార్య భర్తలు వెళ్ళింది. ఎక్కడ ఏదమ్మా, దుబాయ్ భార్య భర్తలు వెళ్ళారు. మా మందిరంలో ఉన్న వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. నాకు ఉనర్చి రాలా పాస్టర్ గారు. ఆ వెళ్ళిన వాళ్ళే ఆ తల్లిదండ్రులు వచ్చి ఈ మందిరానికి మేము సహకరించాము, మేము ప్రార్థన చేశామండి, మా పిల్లలు ఫారెన్ వెళ్ళారు ఉద్యోగాలకి. స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ₹1,00,000 జీతం తెచ్చేవాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బంగారాలు తేవటము, డబ్బులు తేవటము. ఏమండి, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ వర్క్ ఒకటి పెట్టా, వాళ్ళందరినీ పోగు చేసి. చాలామంది అమెరికా నుండి రావాలంటారు. తెల్లదొరలు అవసరం, మన సంఘంలో నుండి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ఏమైపోయారంటే నల్లదొరలే తెల్లదొరలు అయిపోయారు. మనం ప్రియులారా ఏలియా గారికి నల్ల కాకులే తెచ్చిపెట్టింది, అవునా కాదా? ఎక్కడి నుండే రావాల్సిన పనుల మన సంఘంలో ప్రియులారా మనమే ఏం చేయాలంటే బాగు చేయాలి, బాగు చేసుకోవాలి. మందిరాన్ని, సేవను ప్రియులారా మనం బాగు చేసినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. నేను ఎంత సంతోషపడతానో అమెరికాలో నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటే. ఇంకొక విషయం చెప్పనా, అమెరికాకు వెళ్ళటమే కాకుండా అబద్ధాలు చెప్పరు సేవకులు దేవుని సన్నిధిలో. అక్కడికి వెళ్ళి ఒక సహోదరుడు ఏం చేశాడంటే
ఏమండి, అక్కడే సొంత ఇల్లు కొనుక్కున్నాడు. చప్పట్లు కొడదామా? అక్కడ సొంత ఇల్లు కొనుక్కుంటే ఇక్కడ దేవుడు మీకు సొంత ఇల్లు కూడా ఇస్తాడు. అయితే ప్రియులారా, మనమందరూ బాగు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రసంగి చెప్పాను కదండి. ఏమండి, భూమి శ్రద్ధ పుచ్చుకున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు సేవకుడు శ్రద్ధ పుచ్చుకున్నాడు. సర్వ విషయాలు మీకు మేలు కలగబోతుంది. ప్రార్థన చేయండి, మీ కార్యాలు బ్రతుకుతాయి, మీకు కీడు రాదు. మూడవది, మీరు బాగుపడతారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ